ఓకే. హాయ్ అందరికి. ఫస్ట్‌గా మాట్లాడదాం రాక్ గురించి. రాక్ WrestleMania 40 అయిపోయిన తర్వాత కొంచెం బ్రేక్ తీసుకుంటారని నిన్నటి వీడియోలో చెప్పినాను. సో, మేబీ జూన్ మంత్, జూలై మంత్‌లో రాక్ రిటర్న్ చేయొచ్చు. అంత మంచిగుంటే సమ్మర్ స్లామ్‌లో కూడా ఒక మ్యాచ్‌లో ఫైట్ చేయొచ్చు. సో, మనకి WrestleMania 40 తర్వాత రాక్ బ్రేక్ తీసుకుంటారని నిన్న వీడియోలోనైతే చెప్పినాను. అండ్ ప్రెజెంట్ రాక్ పైన ఒక అప్డేట్ అయితే వచ్చింది. ఆ అప్డేట్ ఏంది అంటే, సో, ఇప్పుడు రాక్ బ్రేక్ తీసుకుంటున్నారు కదా! WrestleMania 40 తర్వాత. సో, మళ్ళీ అంటే ఈ బ్రేక్ టైమ్‌లో ఒకసారి మళ్ళీ రాక్ డబ్ల్యూడబ్ల్యూలో వస్తారంట. సో, ఈ విషయాన్ని రాకే క్లియర్‌గా చెప్పినారు. సో, ఇప్పుడు రాక్ బ్రేక్ తీసుకున్నా సరే, మధ్యలో ఒకసారి మళ్ళీ డబ్ల్యూడబ్ల్యూలో వచ్చి వెళ్తారన్నమాట. ఒక వన్ టైమ్ అపియరెన్స్‌లా మళ్ళీ డబ్ల్యూడబ్ల్యూలో వస్తారంట. సో, ఇది రాక్ ఫ్యాన్స్ కోసమైతే ఒక గుడ్ న్యూస్ అనే చెప్పాలి. అండ్ నెక్స్ట్ మాట్లాడదాం బెక్కీ లించ్ గురించి. బెక్కీ లించ్ ఒక బుక్‌నైతే రాసింది. ఆ బుక్ ఇప్పుడు న్యూయార్క్‌లో నంబర్ 1 సేల్‌లో ఉంది. ఆ బుక్ ఇప్పుడు చాలా అమ్ముడుపోతుందంట. సో, ఇది బెక్కీ లించ్ ఫ్యాన్స్ కోసం బెక్కీ లించ్‌కి గుడ్ న్యూస్ అనే చెప్పాలి. అండ్ నెక్స్ట్ మాట్లాడదాం ది అమెరికన్ నైట్‌మేర్ కోడీ రోడ్స్ గురించి. సో, కోడీ రోడ్స్ పైన ఒక షాకింగ్ అప్డేట్ అయితే వచ్చింది. ఆ అప్డేట్ ఏంది అంటే, కోడీ రోడ్స్ ఈ WrestleMania 40లో విన్ అవుతారంట అండ్ మళ్ళీ లాస్ అవుతారంట. సో, ఇది ఎలా అంటే, సో, ఇప్పుడు మ్యాచ్‌లో కోడీ రోడ్స్ విన్ అవుతారు. కాకపోతే టైటిల్ అనేది హ్యాండ్స్ చేంజ్ కాదంట. స్టిల్ ఆ ఛాంపియన్‌షిప్ రోమన్ రెయిన్స్ దగ్గరనే ఉంటదంట. కాకపోతే మ్యాచ్‌లో మాత్రం కోడీ రోడ్స్ విన్ అవుతారంట. కాకపోతే హ్యాండ్స్ అంటే టైటిల్స్ అనేది హ్యాండ్ చేంజ్ అవ్వదంట. సో, మరి దీన్ని డబ్ల్యూడబ్ల్యూఈ ఏ విధంగా చూపిస్తదో. సో, మన కోడీ రోడ్స్ వాళ్ళ ఫాదర్‌కి గూడా ఈ విధంగానే జరిగింది. సో, మళ్ళీ కోడీ రోడ్స్‌కి గూడా ఈ విధంగానే WrestleMania 40లో జరుగుతుందన్న అప్డేట్ అయితే వచ్చింది. సో, మరి మీరేమంటారు? కోడీ రోడ్స్ ఈ విధంగా విన్ అయ్యి లాస్ అవుతే బావుంటదా? లేదంటే కోడీ రోడ్స్ ఛాంపియన్‌షిప్‌ని విన్ అయ్యి కోడీ రోడ్స్ దగ్గరనే ఆ ఛాంపియన్‌షిప్ ఉంటే బావుంటదా? మీకేమనిపిస్తుందో మీరు కంపల్సరీ కామెంట్‌లో చెప్పండి. అండ్ నెక్స్ట్ మాట్లాడదాం ప్యాట్ మెకఫీ గురించి. సో, మనకి WrestleMania 40లో ప్యాట్ మెకఫీకి ఒక మ్యాచ్ ఉండాలని డబ్ల్యూడబ్ల్యూఈ అయితే ప్లాన్ చేసిందంట. సో, ప్రెజెంట్ కూడా ప్లాన్స్ అయితే ఉన్నాయి. సో, మేబీ ప్యాట్ మెకఫీకి మ్యాచ్ ఉండే ఛాన్స్ కూడా ఉంది. సో, ఎక్కువ ఛాన్సెస్ అయితే లేవు. ఒక 40-50% ఛాన్స్ అయితే ఉంది ప్యాట్ మెకఫీ WrestleManiaలో ఫైట్ చేయడానికి. అండ్ నెక్స్ట్ మాట్లాడదాం WrestleMania అఫీషియల్ పోస్టర్ గురించి. సో, మీరొకసారి స్క్రీన్ మీద చూడండి ఈ అఫీషియల్ పోస్టర్‌లో ఎవరెవరు ఉన్నారో. అండ్ అంతేకాకుండా డబ్ల్యూడబ్ల్యూఈ ఈరోజు WrestleMania 40 స్టేజ్‌నైతే అఫీషియల్‌గా రివీల్ చేసింది. మీరొకసారి స్క్రీన్ మీద చూడండి. అండ్ నెక్స్ట్ మాట్లాడదాం లోగన్ పాల్ గురించి. సో, లోగన్ పాల్ యొక్క ప్రైమ్ ట్రక్ మనకి స్పాట్ అయితే అయ్యింది. సో, మేబీ లోగన్ పాల్‌కి కూడా WrestleMania 40లో ఒక స్పెషల్ ఎంట్రన్స్ ఉండే ఛాన్స్ అయితే ఉంది. సో, మరి చూడాలి లోగన్ పాల్‌కి ఒక స్పెషల్ ఎంట్రన్స్ ఉంటదా? ఉండదా? అండ్ కోడీ రోడ్స్ గురించి ఇంకొకటి చెప్పడం మర్చిపోయినాను. అదేంటంటే కోడీ రోడ్స్ గనుక ఈ WrestleMania 40లో విన్ అయితే ఛాంపియన్‌షిప్ వస్తది కదా! సో, ఆ ఛాంపియన్‌షిప్ డిజైన్ అనేది చేంజ్ చేస్తారంట. అండ్ అంతేకాకుండా ఆ టైటిల్ నేమ్ కూడా చేంజ్ చేస్తారంట. సో, ఇప్పుడు అన్‌డిస్ప్యూటెడ్ డబ్ల్యూడబ్ల్యూఈ యూనివర్సల్ ఛాంపియన్‌షిప్ ఉంది. సో, నెక్స్ట్ అంటే కోడీ రోడ్స్ విన్ అయితే డబ్ల్యూడబ్ల్యూఈ ఛాంపియన్‌షిప్‌గా నేమ్ చేంజ్ చేస్తారని కోడీ రోడ్స్ అయితే చెప్పినారు.